నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఆ టాపిక్ చాలా చిన్న టాపిక్ కానీ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఏంటిదా టాపిక్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని వేరియస్ కేసెస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, 2 డిఫరెంట్ కేసెస్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది. ఫస్ట్ కేసులో వచ్చేసి మనకి ఒక ప్లేన్ సర్ఫేస్ కనుక తీసుకుంటే ఆ ప్లేన్ సర్ఫేస్ ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫస్ట్ కేస్. నెక్స్ట్ కేసు వచ్చేసి ఒక ప్లేన్ సర్ఫేస్ కాదు, ఇది కర్వ్డ్ సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్ ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. సో ఈ 2 కేసెస్ ని డిస్కస్ చేస్తాం. సో లెట్ us begin. సో ఫస్ట్ కేసుతో స్టార్ట్ చేద్దాము. ప్లేన్ సర్ఫేస్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్కడ గుర్తుపెట్టుకుని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో దీంట్లో 2 సబ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే ఆ తీసుకునే ప్లానార్ సర్ఫేస్ అనేది ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు మనం ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తీసుకునే ప్లానార్ సర్ఫేస్ అనేది టిల్టెడ్ గా ఉన్నప్పుడు ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ సబ్ కేస్ వచ్చేసి ప్లానార్ సర్ఫేస్ అనేది ఈ తీసుకున్న యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో చాలా ఈజీ కేస్ అన్నమాట ఇది. సో ఈ కేసులో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంటూ ఏరియా ఆఫ్ ద ప్లానార్ సర్ఫేస్. సో ఫ్లక్స్ అనేది 5 తో డినోట్ చేస్తాం మనం. ఆ ఫ్లక్స్ అనేది ఈ కేసులో అంటే ఏదైతే ప్లానార్ సర్ఫేస్ ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఇంటూ ఏరియా ఆఫ్ దట్ ప్లానార్ సర్ఫేస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని మనం ఆల్రెడీ ఇంత ముందు క్లాసెస్ లో డిఫైన్ చేసాం. ఎలా డిఫైన్ చేసాము? ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియాని తీసుకొని ఆ సర్ఫేస్ ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాని ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ పెడితే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ దట్ క్రాస్ సెక్షనల్ సర్ఫేస్ అనేది ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ఇండికేట్ చేస్తుందని చెప్పాం కదా. సో ఆ విధంగా మనం ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని టోటల్ ఏరియా ఆఫ్ ద ప్లానార్ సర్ఫేస్ తో మల్టిప్లై చేస్తే మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడంటే ఈ తీసుకున్న ప్లానార్ సర్ఫేస్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ సిచ్యువేషన్ లో మనం ఒకటి చెప్పొచ్చు ఏంటంటే ఫ్లక్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎలాగో కాన్స్టెంట్ ఉంటుంది యూనిఫామ్ ఫీల్డ్ లో, కాబట్టి ఫ్లక్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా అనేది ఎక్కువ తీసుకుంటే ఫ్లక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏరియా తక్కువ తీసుకుంటే అంటే ప్లానార్ సర్ఫేస్ యొక్క ఏరియా తక్కువ తీసుకుంటే ఫ్లక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఒక చిన్న చేంజ్ అవుతుంది. ఏంటిదంటే తీసుకున్న ప్లానార్ సర్ఫేస్ అనేది పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ కాకుండా కొంచెం టిల్ట్ చేద్దాం. టిల్ట్ చేసినప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది? సో టిల్ట్ చేసినప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది అనేది చూడండి ఇక్కడ ఒకసారి. సో ఈ డయాగ్రామ్ అనేది మనకి దాన్నే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే 3 డయాగ్రామ్స్ తీసుకున్నాను. 3 డయాగ్రామ్స్ లో ఫస్ట్ డయాగ్రామ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్. ఇక్కడ తీసుకునే ప్లానార్ సర్ఫేస్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. అప్పుడు ఫ్లక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ చూసాం. సో చూడండి ఇక్కడ ఈ సెకండ్ థర్డ్ డయాగ్రామ్స్ లో మనం తీసుకున్న ప్లానార్ సర్ఫేస్ అనేది ఈ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా లేదు, ఫీల్డ్ గా పర్పెండిక్యులర్ గా లేదు. సో థర్డ్ డయాగ్రామ్ లో కొంచెం టిల్ట్ అయి ఉంది. సెకండ్ డయాగ్రామ్ లో ఈ ప్లానార్ సర్ఫేస్ అనేది ఎలా ఉంది అంటే మనం తీసుకున్న ఫీల్డ్ కి ప్యారలల్ గా ఉంది. సో ప్యారలల్ గా ఉండటం వల్ల మనకి ఏమన్నా ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ ప్లానార్ సర్ఫేస్ నుంచి పాస్ అవుతాయా అంటే ఒక్క ఫీల్డ్ లైన్ కూడా ఈ ప్లానార్ సర్ఫేస్ నుంచి పాస్ అవుతుంది. ఎప్పుడు ప్లానార్ సర్ఫేస్ అనేది మనం తీసుకున్న ప్లానార్ సర్ఫేస్ అనేది ఫీల్డ్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఒక్క ఫీల్డ్ లైన్ కూడా ఈ ప్లానార్ సర్ఫేస్ నుంచి పాస్ అవ్వదు. అప్పుడు ఫ్లక్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. థర్డ్ డయాగ్రామ్ చూడండి, ఈ ప్లానార్ సర్ఫేస్ ని కొంచెం టిల్ట్ చేయటం వల్ల అప్పుడు
ఈ ఏవైతే ఫీల్డ్ లైన్స్ అనేవి ప్లానర్ సర్ఫేస్ నుంచి పాస్ అవుతున్నాయో వాటి యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. సో తగ్గటం వల్ల మళ్ళీ ఫ్లక్స్ తగ్గుతుంది. అంటే ఫ్లక్స్ అనేది సెకండ్ డయాగ్రామ్ లో 0 అయింది, థర్డ్ డయాగ్రామ్ లో మనకి తగ్గింది. దేనికంటే ఫస్ట్ డయాగ్రామ్ తో కంపేర్ చేసినప్పుడు. అంటే మనకి దీన్ని బట్టి ఒకటి క్లియర్గా అర్థం అవుతుంది. ఏంటిది? ఫ్లక్స్ అనేది మనం తీసుకునే ప్లానార్ సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. దాంతో పాటు ఆ ప్లానార్ సర్ఫేస్ అనేది ఎలా ఓరియంట్ అయింది విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో. సో ఆ ప్లానార్ సర్ఫేస్ ఎలా ఓరియంట్ అయి ఉంది అనేది కూడా ఫ్లక్స్ ని డిఫైన్ చేసే ఫ్యాక్టర్. సో దీనివల్ల మనం తీసుకునే ఒక ప్లానార్ సర్ఫేస్ యొక్క ఏరియాని ఎలా ట్రీట్ చేయాల్సి ఉంటుందంటే, ఏరియాని ఒక ఏరియా వెక్టర్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఏరియాని మనం ఏరియా వెక్టర్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే, అంటే ఏరియా వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే కాదు కదా డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఫ్లక్స్ ని డిఫైన్ చేసేది. అది ఏ డైరెక్షన్ లో ఓరియంట్ అయి ఉంది అనేది కూడా డిఫైన్ చేస్తుంది. అంటే దానికి డైరెక్షన్ ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏరియా వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అనేవి ఫ్లక్స్ ని డిఫైన్ చేయడంలో రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఏరియాని మనం ఒక వెక్టర్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఒక వెక్టర్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ. సో మరి ఏరియా అనేది వెక్టర్ అయితే దానికి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ని క్యాలిక్యులేట్ చేయడం ఈజీయే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ అనుకుంటే కనుక, రెక్టాంగులర్ సర్ఫేస్ లో ఏరియా మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? లెంత్ ఇంటూ విడ్త్. అది ఒక స్క్వేర్ అయితే కనుక లెంత్ స్క్వేర్ అవుతుంది ఆర్ సైడ్ స్క్వేర్ అవుతుంది. ఓకే. సో అంటే మనం ఏరియా వెక్టర్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ ఏరియా వెక్టర్ లో మ్యాగ్నిట్యూడ్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ దానికి డైరెక్షన్ ఇవ్వాలి కదా. డైరెక్షన్ డైరెక్షన్ ఏది తీసుకోవాలి అంటే, సో మనం తీసుకునే ఒక ప్లానార్ సర్ఫేస్ కి నార్మల్ ని అటాచ్ చేస్తే ఆ నార్మల్ డైరెక్షన్ లో ఆ ఏరియా వెక్టర్ అనేది దాని డైరెక్షన్ అనేది అలైన్ అయ్యి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫ్లక్స్ ని డిఫైన్ చేసేటప్పుడు ఏరియాని వెక్టర్ గా ట్రీట్ చేస్తాము. ట్రీట్ చేసినప్పుడు ఏరియా వెక్టర్ కి డైరెక్షన్ ఏంటిది అంటే, మనం తీసుకున్న ప్లానార్ సర్ఫేస్ కి నార్మల్ డైరెక్షన్ లో ఏరియా వెక్టర్ ఉంటుంది. నార్మల్ డైరెక్షన్ లో ఏరియా వెక్టర్ ఉంటుంది అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్చువల్ థింగ్ ని డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ నేను ఒక సర్క్యులర్ రింగ్ ఒకటి కన్సిడర్ చేశాను. ఈ రింగ్ అనేది ఒక యాక్సిస్ నుండి తిరుగుతుంది. ఈ యాక్సిస్ ఎలా ఉందంటే దీని యొక్క డయామీటర్ నుంచి పాస్ అవుతుంది అన్నమాట. దీని యొక్క డయామీటర్ నుంచి పాస్ అవుతుంది. సో ఇలా పాస్ అవుతున్నప్పుడు ఈ రింగ్ కి నేను ఏం చేశానంటే ఒక నార్మల్ ని అటాచ్ చేశాను. అంటే ఈ రింగ్ యొక్క ఏరియా వెక్టర్ అనేది సేమ్ నార్మల్ డైరెక్షన్ లో ఉంటుంది. సో నార్మల్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ రింగ్ అనేది 90 డిగ్రీస్ మనం ఇక్కడ చూపించిన డైరెక్షన్ లో కనుక రొటేట్ అయితే, ఈ నార్మల్ వెక్టర్ అనేది అంటే ఏరియా వెక్టర్ అనేది ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది? అది కూడా దానికి అటాచ్ అయి ఉంది కాబట్టి 90 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏరియా వెక్టర్ యొక్క యారో మార్క్ మన ఫేసెస్ వైపు వస్తుంది అనమాట. 90 డిగ్రీస్ రొటేట్ అయితే, ఎలాగా? క్లాక్ వైజ్ రొటేట్ అయితే. మళ్ళీ ఇంకొక 90 డిగ్రీస్ రొటేట్ అయితే ఏమవుతుంది? ఏరియా వెక్టర్ అనేది లెఫ్ట్ సైడ్ కి యారో మార్క్ వెళ్తుంది. మళ్ళీ ఇంకొక 90 డిగ్రీస్ తిరిగితే ఏమవుతుంది? ఏరియా వెక్టర్ యొక్క యారో మార్క్ అనేది స్క్రీన్ నుంచి ఇన్వర్డ్ వెళ్తుంది. ఇంకొక 90 డిగ్రీస్ తిరిగితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా పొజిషన్ లోకి వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక్కసారి నార్మల్ వెక్టర్ ని అటాచ్ చేస్తే ఆ అటాచ్ చేసిన పొజిషన్ అంటే అటాచ్ చేసిన నార్మల్ ని అటాచ్ చేసిన డైరెక్షన్ ని మనం ఇంకా నార్మల్ వెక్టర్ ని డిస్టర్బ్ చేయకూడదు. నార్మల్ వెక్టర్ ని డిస్టర్బ్ చేయొద్దు. సో దట్ మనం ఎలా అయినా కానీ ఈ ప్లానార్ సర్ఫేస్ ని రొటేట్ చేస్తే ఎంత యాంగిల్ రొటేట్ చేసినా ఆ నార్మల్ అనేది కూడా అంతే యాంగిల్ రొటేట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి. యా, సో ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసి మనం సెకండ్ అంటే సబ్ కేస్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటి సబ్ కేస్ అంటే,
మనం ఒక ప్లానర్ సర్ఫేస్ తీసుకున్నాము. ఆ ప్లానర్ సర్ఫేస్ అనేది మనకి ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా లేదు, బట్ కొంచెం టిల్ట్ అయ్యి సమ్ యాంగిల్ చేస్తుంది అనమాట ఫీల్డ్ కి. అలాంటి సిచ్యువేషన్ లో ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. సో దానికోసం ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ డ్రా చేశాను. చూడండి ఏం చేశాను అంటే, ఒక హారిజాంటల్ టేబుల్ తీసుకున్నాను, బ్లాక్ కలర్ తో డ్రా చేశాను టేబుల్ అనేది. ఆ టేబుల్ మీద నేను ఒక ప్లేన్ సర్ఫేస్ ని తీసుకున్నాను. సో యాక్చువల్ గా ఇక్కడ మనకి ఈ స్పేస్ లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉందంటే హారిజాంటల్ డైరెక్షన్ లో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ చూడండి యారో మార్క్ ఇచ్చాను. ఈ డైరెక్షన్ లో అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది. సో ఈ డైరెక్షన్ లో ఫీల్డ్ ఉంది, కానీ మనం తీసుకున్న ప్లేన్ సర్ఫేస్ అనేది ఈ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా లేదు. ఇది కొంచెం యాంగిల్ టిల్ట్ అయి ఉంది అనమాట. ఏదది ఏబిసిడి అనే ఒక ప్లానార్ సర్ఫేస్ తీసుకున్నాను. దీని యొక్క అంటే ఇది ఒక రెక్టాంగులర్ ప్లానార్ సర్ఫేస్. దీని లెంత్ ఎల్ అనుకున్నాను, విడ్త్ బి అనుకున్నాను. కాబట్టి ఈ ప్లానార్ సర్ఫేస్ యొక్క ఏరియా ఏమవుతుందంటే ఎల్ ఇంటూ బి అవుతుంది. ఎల్ ఇంటూ బి. ఓకే, సో ఇప్పుడు ఇలా టిల్ట్ అయి ఉన్న కేసులో మనం ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. సో ఇలా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఒక మెథడ్ ని చెప్తున్నాను. ఆ మెథడ్ లో ఏంటిదంటే, మనం ఏదైతే ఒక ప్లానార్ సర్ఫేస్ తీసుకున్నామో ఆ ప్లానార్ సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ తీసుకోవాలి. ప్రొజెక్షన్ ఎలా తీసుకోవాలంటే, ఫీల్డ్ కి ఆ ప్లానార్ సర్ఫేస్ అనేది పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు, ఆర్ ఆ తీసుకున్న ప్రొజెక్షన్ అనేది ఆ ప్లానార్ సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క నార్మల్ అనేది ఫీల్డ్ డైరెక్షన్ లో ఉండేటట్టు తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఈ ప్లానార్ సర్ఫేస్ ఉంది కదా, ఈ ప్లానార్ సర్ఫేస్ కి 2 ప్రొజెక్షన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఏంటిది? ఒకటి హారిజాంటల్ ప్రొజెక్షన్, అది ఈ టేబుల్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇంకొకటి వర్టికల్ ప్రొజెక్షన్. సో ఏ ప్రొజెక్షన్ ఇక్కడ తీసుకుంటే మనకి బెనిఫిషియల్ గా ఉంటుంది? నేనేమని చెప్పాను, ఆ ప్రొజెక్షన్ వల్ల అంటే ఆ ప్రొజెక్టెడ్ ఏరియా అనేది మనకి ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు తీసుకోవాలి. కాబట్టి వర్టికల్ ప్రొజెక్షన్ తీసుకున్నాం. సో వర్టికల్ ప్రొజెక్షన్ వచ్చేసి మనకి ABC'D' అనేది వర్టికల్ ప్రొజెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో వర్టికల్ ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు మరి ఈ సైడ్స్ యొక్క వాల్యూస్ అలానే ఉంటాయా లేకపోతే చేంజ్ అవుతాయా? ఆబ్వియస్ గా ప్రొజెక్షన్ లో మనకి వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇది సైడ్ అనేది లెంత్ వచ్చేసి ఎల్ ఉంది కదా, ఈ లెంత్ యొక్క ప్రొజెక్షన్ ని వర్టికల్ డైరెక్షన్ లో తీసుకుంటే మనకి ఎల్ కాస్ థీటా అవుతుంది. సో విడ్త్ అనేది చేంజ్ అవ్వదు, ఓన్లీ లెంత్ లో మాత్రమే చేంజ్ వస్తుంది. కాబట్టి ఈ ప్రొజెక్టెడ్ ఏరియా ఎంత అంటే, ఆ ప్రొజెక్టెడ్ ప్లానార్ సర్ఫేస్ ఏంటిది? ఫస్ట్ ABC'D' అనేది ప్రొజెక్టెడ్ వర్టికల్ ప్రొజెక్టెడ్ ప్లానార్ సర్ఫేస్. సో దాని యొక్క ఏరియా ఎంత అంటే దాని లెంత్, విడ్త్. సో ఎల్ కాస్ థీటా ఇంటూ బి. సో ఎల్ కాస్ థీటా ఇంటూ బి అనేది ఏరియా. సో ఇప్పుడు చూడండి, మనకి మళ్ళీ ఇది చాలా సింపుల్ కేసు అయిపోయింది. ఇది మనం ఫస్ట్ డిస్కస్ చేసిన కేసుకి ఈక్వలెంట్ అయిపోయింది. ఈ ప్రొజెక్టెడ్ ఏరియా అనేది ఎలా ఉంది? ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. సో ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు ఈ ప్రొజెక్టెడ్ ఏరియా నుంచి ఎంత ఫ్లక్స్ ట్రావెల్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే, ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే, ఆ ఫ్లక్స్ అనేది మనం ఇక్కడ టిల్ట్ అయి ఉన్న సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. పాస్ అవుతున్న ఫ్లక్స్ కి ఈక్వల్ అవుతుంది. అందుకోసమే మనం ప్రొజెక్షన్ ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ప్రొజెక్టెడ్ వర్టికల్ ప్రొజెక్టెడ్ సర్ఫేస్ కి ఫ్లక్స్ ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంటూ ఏరియా ఆఫ్ ద ప్రొజెక్టెడ్ సర్ఫేస్ ఎంత? ఎల్బి కాస్ థీటా. సో ఎల్ ఇంటూ బి అంటే ఏంటిది? ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, ప్లానార్ సర్ఫేస్ కదా, ఇంటూ కాస్ థీటా. ఓకే, థీటా అంటే అది ఎంత యాంగిల్ టిల్ట్ అయి ఉంది అనేసి. సో ఆర్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఈ కాస్ థీటా అని రాయొచ్చు అనమాట. సో చూడండి ఒకసారి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మాగ్నిట్యూడ్స్ ఆఫ్ 2 వెక్టర్స్ అసోసియేటెడ్ విత్ కాస్ థీటా, దీన్ని మనం డాట్ ప్రొడక్ట్ గా డిఫైన్ చేస్తాం. అంటే డాట్ ప్రొడక్ట్ లో మనం అది చూసాం అనమాట. సో దేర్ ఫోర్ ఫ్లక్స్ ని మనం ఏమని రాయొచ్చు అంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్. ఏమేంటి ఆ వెక్టర్స్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అండ్ ఏరియా వెక్టర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా వెక్టర్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ అనేది ఫ్లక్స్. మనకు తెలుసు డాట్ ప్రొడక్ట్ అనేది ఒక స్కేలార్ ప్రొడక్ట్, కాబట్టి ఫ్లక్స్ అనేది కూడా ఒక స్కేలార్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక ప్లేన్ సర్ఫేస్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా కాకుండా టిల్ట్ అయి ఉంటే
ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆ ప్లానార్ సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ తీసుకోవాలి. ఆ ప్రొజెక్షన్ ఎలా ఉండాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. అలా పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు మనం ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంటూ ఏరియా ఆఫ్ ద ప్లానార్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో మరి నేను ఇప్పుడు సెకండ్ మెథడ్ అంటే 2 మెథడ్స్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సెకండ్ మెథడ్ లో ఎలా చేస్తాము అంటే చూడండి, సెకండ్ మెథడ్ లో ఎలా చేస్తామంటే మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఈ ప్లానార్ సర్ఫేస్ అనేది ఈ డాటెడ్ లైన్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అన్నమాట. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఇది టిల్టెడ్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. ఇంతకు ముందు నేను ఏం చేశానంటే ఈ సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ ఈ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో తీసుకున్నా. అలా చేసినా మనకి ఫ్లక్స్ ఎంతో తెలుస్తుంది. లేదు ఇంకొకలాగా చేయొచ్చు. ఏంటిదంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని ఏరియా వెక్టర్ డైరెక్షన్ లో రిజాల్వ్ చేస్తే అప్పుడు కూడా మనకు వస్తుంది అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెక్టర్ కదా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ని ఏరియా డైరెక్షన్ లో కనుక రిజాల్వ్ చేస్తే మనకి ఆ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఏమవుతుంది? ఈ కాస్ థీటా అవుతుంది కదా. సో అప్పుడు ఈ కాస్ థీటా అయినప్పుడు మనం మళ్ళీ ఈ కాస్ థీటా ఇంటూ ఏ అనేది ఫ్లక్స్ అయిపోతుంది అన్నమాట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఏరియా వెక్టర్ డైరెక్షన్ లో అలైన్ చేసి ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు ఏరియా వెక్టర్ యొక్క ప్రొజెక్షన్ తీసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా అలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ రెండు మెథడ్స్ లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీ ఇష్టం ఎలా చేస్తారు అనేది మీ కన్వీనియన్స్ అన్నమాట. సిచ్యువేషన్ ని బట్టి మనం చేయొచ్చు. సో ఈ విధంగా మనం 2 డిఫరెంట్ సబ్ కేసెస్ లో అంటే ఫస్ట్ దాంట్లోని 2 డిఫరెంట్ సబ్ కేసెస్ లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు సెకండ్ కేసుకి వద్దాము. ఏంటది సెకండ్ కేసు? ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే గనక ఆ కేసులో ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇదేంటిది ఇప్పుడు దాకా ప్లానార్ సర్ఫేస్ లో ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే గనక ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఏం చేయాల్సి ఉంటుంది? కర్వ్డ్ సర్ఫేస్ కనుక ఇస్తే మనం ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుందంటే చూడండి, మనకి ఇచ్చిన కర్వ్డ్ సర్ఫేస్ ని ఆ సర్ఫేస్ ని చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఏరియా ఎలిమెంట్స్ గా అస్యూమ్ చేసుకోండి. చాలా చిన్న చిన్న ఏరియా ఎలిమెంట్స్. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క చిన్న ఏరియా ఎలిమెంట్ కూడా ఒక మళ్ళీ ప్లేనార్ సర్ఫేస్ లాగా బిహేవ్ చేస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసినట్టు అన్నమాట అప్పుడు. ఓకే, సో ఏంటి, ఏదైతే మనకి ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఇచ్చారో ఆ కర్వ్డ్ సర్ఫేస్ మొత్తాన్ని లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఏరియా ఎలిమెంట్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. అలా కన్సిడర్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఏరియా ఎలిమెంట్ కూడా ఒక ప్లానార్ సర్ఫేస్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అప్పుడు ఏమైపోతుంది, మనం ఇలాంటి స్మాల్ ఏరియా ఎలిమెంట్స్ నుంచి అంటే ప్రతిదీ ఒక ప్లానార్ ఎలిమెంట్ లాగా ఉంది కాబట్టి అలాంటి ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి ఫ్లక్స్ ఎంత అనేది ఇండివిజువల్ ఎలిమెంట్స్ నుంచి ఫ్లక్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఫ్లక్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి ఫ్లక్స్ ఎంతైతే వచ్చిందో ఆ ఫ్లక్స్ ని సమ్ చేయటం వల్ల అన్ని ఎలిమెంట్స్ నుంచి వచ్చే ఫ్లక్స్ ని సమ్ చేయటం వల్ల మనకి టోటల్ ఫ్లక్స్ అనేది వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది, సమ్మేషన్. ఇది సమ్మేషన్ సింబల్. సో ఇక్కడ నేను ఒక ఐ అనే ఎలిమెంట్ ప్లానార్ ఎలిమెంట్ తీసుకున్నాం, స్మాల్ ఎలిమెంట్. దాంట్లో ఫ్లక్స్ ఎంత అంటే ఐ అనేది 1 నుంచి n నెంబర్ ఆఫ్ సచ్ ఎలిమెంట్స్ వరకు రన్ చేస్తాం అనమాట. ఈ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ డెల్టా ఎస్ఐ. సో ఇక్కడ మనం లిమిట్స్ కనుక అప్లై చేస్తే ఈ డెల్టా ఎస్ అంటే ఏంటిది, సర్ఫేస్ ఎలిమెంట్ అన్నమాట. ఈ ఎలిమెంట్ యొక్క సైజ్ ని ఆల్మోస్ట్ జీరో కాదు లిమిట్స్ కదా, లిమిట్ టెండింగ్ టు 0 కనుక తీసుకుంటే ఈ సమ్మేషన్ సింబల్ అనేది ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ గా చేంజ్ అవుతుంది. సో ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ అనేది జనరల్ గా కర్వ్డ్ సర్ఫేసెస్ లో మనం ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా అన్నమాట. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. ఓకే, సో ఇది జనరల్ ఫార్ములా.
ఎందుకు అంటే ఫ్లక్స్ అని త్రూ ద కర్వ్డ్ సర్ఫేసెస్ క్యాలిక్యులేట్ చేయటం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి చూద్దాం. సో ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ తీసుకున్నాను కదా, ఇది ఒక స్పెరికల్ సర్ఫేస్ అన్నమాట. కంప్లీట్లీ స్పెరికల్ సర్ఫేస్. ఈ స్పెరికల్ సర్ఫేస్ లో ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న సర్ఫేస్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇలాంటివి అంటే ఈ త్రూ అవుట్ సర్ఫేస్ మొత్తం కూడా అలాంటి ఎలిమెంట్స్ ని కన్సిడర్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఈ సర్ఫేస్ అనేది, ఈ సర్ఫేస్ ఎలిమెంట్ ఎలా ఉంది, ఒక ప్లానార్ సర్ఫేస్ లాగా ఉంది. కాబట్టి మనకి ఆల్రెడీ తెలుసు ప్లానార్ సర్ఫేస్ కి ఎలా ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా ప్రతి ఒక్క సర్ఫేస్ ఎలిమెంట్ నుంచి ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేసి అన్నిటిని సమ్ చేస్తే టోటల్ ఫ్లక్స్ అయితే వచ్చేస్తుంది. సో ఓకే, ఏంటిది ఈ నోట్ పాయింట్ ఏంటి? సరే, ఏదో నోట్ పాయింట్ చెప్తానన్నాను కదా, ఏంటి ఈ నోట్ పాయింట్ ఏంటంటే, మనం తీసుకునే సర్ఫేస్ కనుక ఒక క్లోజ్ సర్ఫేస్ అయితే, అంటే లైక్ క్యూబ్ అనేది ఒక క్లోజ్డ్ సర్ఫేస్, స్పియర్ అనేది క్లోజ్డ్, సిలిండర్ అనేది క్లోజ్డ్, కోన్ అనేది కూడా క్లోజ్డ్ సర్ఫేస్, రెక్టాంగులర్, ప్యారలల్ పైప్ అవ్వచ్చు, ఏదైనా. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే మనం ఒక కన్వెన్షన్ ని యూజ్ చేయడానికి పాసిబుల్ ఉందన్నమాట. ఒక కన్వెన్షన్ ని యూజ్ చేస్తాం. ఏంటిది అంటే, నార్మల్ కి డైరెక్షన్ ని అసోసియేట్ చేయడానికి మనం ఒక కన్వెన్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు నార్మల్ కి డైరెక్షన్ ఏంటిది అంటే, జనరల్ గా ఒక ప్లేన్ సర్ఫేస్ దగ్గర నార్మల్ అనేది మనకి ఏరియా వెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది కదా. కానీ నార్మల్ అనేది మనం ఒక సర్ఫేస్ కి నార్మల్ ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ప్లానార్ సర్ఫేస్ ఉంటే, ఒక ప్లానార్ సర్ఫేస్ కనుక ఇక్కడ ఉంది అనుకుంటే, మనం తీసుకునే నార్మల్ అనేది ఇటైనా తీసుకోవచ్చు, ఇటైనా తీసుకోవచ్చు. ఇది ఒక ఓపెన్ ప్లేన్ సర్ఫేస్, దీనికి నార్మల్ ని ఎటైనా తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి నార్మల్ ని ఒక డైరెక్షన్ లో తీసుకున్న తర్వాత ఇంకా చేంజ్ చేయకూడదు అనమాట. చేంజ్ చేయకూడదు, అలానే కంటిన్యూ చేయాలి. మరి ఒక క్లోజ్డ్ సర్ఫేస్ కనుక ఉంటే, ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లో నార్మల్ ని ఎటువైపు తీసుకోవాలి అనే దానికి కన్వెన్షన్ ఉంది, స్పెసిఫిక్ కన్వెన్షన్ ఉంది. ఏంటి ఆ కన్వెన్షన్ అంటే, ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లో నార్మల్ ని రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో నార్మల్ ని డ్రా చేసేటప్పుడు ప్రతి సర్ఫేస్ ఎలిమెంట్ దగ్గర నార్మల్ వెక్టర్ అనేది మనం ఆ ప్లేన్ సర్ఫేస్ కి అవుట్వర్డ్, అంటే రేడియల్లీ అవుట్వర్డ్ మాత్రమే తీసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి, అదే కన్వెన్షన్. సో అలా తీసుకొని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో ఆ వెక్టర్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందో తెలుసుకొని ఆ పర్టికులర్ ప్లానార్ సర్ఫేస్ కి ఫ్లక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాంటి నెంబర్ ఆఫ్ స్మాల్ ప్లానార్ ఎలిమెంట్స్ వల్ల వచ్చే ప్రతి ఈచ్ ఎలిమెంట్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి వాటిని సమ్ చేస్తే మనకి టోటల్ ఫ్లక్స్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఏదైనా క్లోజ్డ్ సర్ఫేస్ కనుక తీసుకుంటే దాంట్లో నార్మల్ ని డిఫైన్ చేసేటప్పుడు నార్మల్ అనేది రేడియల్లీ అవుట్వర్డ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ దీనివల్ల మనం ఒక క్లోజ్డ్ అంటే ఒక కర్వ్డ్ సర్ఫేస్ కి ఫ్లక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేసాం అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.